నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నన్ను వాడుకుని వదిలేశాడు. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై యువతి ఫిర్యాదు. నిరుద్యోగులకు మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ అరెస్ట్. దాసరి ఉషా హౌస్ అరెస్ట్. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోర్నపల్లిలో రేషన్ డీలర్ రౌడీయుజం. స్కూల్లో రేషన్ బియ్యం బస్తాలు పెట్టొద్దన్నందుకు బండబూతులు తిట్టిన డీలర్ విజయ్ భాస్కర్. రాష్ట్రాన్ని ఆదుకోండి, నిర్మలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. తిరుమల శ్రీవారి ఆభరణాలపై విచారణ జరిపించాలి, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి వెల్లడి. సినీ నటుడు రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రేయసి లావణ్య తాను ప్రేమించి శారీరకంగా వాడుకుని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన లావణ్య, రాజ్ తరుణ్ నా ప్రపంచం, రాజ్ నాకు కావాలి. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య ఫిర్యాదులో పేర్కొన్న అంశాలివే. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకుని నన్ను వదిలేశాడు. రాజ్ 3 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి నాకు దూరంగా ఉంటున్నాడు. రాజును వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. గతంలో నన్ను డ్రగ్స్ కేసులు కావాలని ఇరికించారు. అరెస్ట్ అయి 45 రోజులు జైల్లో ఉన్నా రాజ్ నాకు ఎలాంటి సాయం చేయలేదు. విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీపీఎస్సీ ఆఫీసుని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. గ్రూప్ 1 లో పోస్టులు పెంచాలని, నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని, జీవో 46 రద్దు చేయాలని, డిఎస్సీని 3 నెలలు వాయిదా వేయాలని బీఆర్ఎస్పీ కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు నేడు టీజీఎస్పీఎస్సీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విద్యార్థి నాయకులు, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు మద్దతు ప్రకటించి బయలుదేరిన బీఆర్ఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే దాసరి ఉషను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో తన ఇంటి నుండే నిరుద్యోగులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఆర్ఎస్ హాస్టల్లో మాలాంటి అభ్యర్థులను బయటకు రానియకుండా రూమ్ లోనే పోలీసులు నిర్బంధం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని, విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పిన ఉపాధ్యాయుడిపై టీడీపీ నేత రేషన్ డీలర్ విజయ్ భాస్కర్ బండబూతులతో రెచ్చిపోయాడు. ఎందుకు పెట్టకూడదంటూ టీచర్ను నోటికి వచ్చినట్టు తిట్టారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోర్నపల్లిలో జరిగింది. ఎవడు ఎంఈఓ, మాకు 164 సీట్లొచ్చాయి, మర్యాద నేర్చుకో, నువ్వు స్టోర్ బియ్యం బడిలో దించుతాం, ఇక్కడ ఉండకపోతే వెళ్ళిపో అని డీలర్ విజయ్ భాస్కర్ టీచర్ను దుర్భాషలాడాడు. దాంతో ఆ తిట్లు భరించలేక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తలదించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎన్డీఏ ఎంపీలు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపు చేయాలని ఆర్థిక మంత్రిని చంద్రబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. తిరుమల శ్రీవారి భద్రతపై భక్తుల్లో అనుమానాలున్నాయని, కాబట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను వైసీపీ అధర్మ క్షేత్రంగా మార్చిందని ధ్వజమెత్తారు. దర్శన టికెట్ల నుంచి ఇంజనీరింగ్ పనుల వరకు అన్నింటిలోనూ వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలను కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పారు. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై తనకు నమ్మకం లేదని, కాబట్టి సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.